స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. టాప్ బెస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏమున్నాయని చెప్తూ చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ అడుగుతూనే ఉంటారు. అలాంటి టాప్ బెస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ సంబంధించిన డీటెయిల్సే మీకు ఇప్పుడు తీసుకురావడం జరిగింది. టాప్ బెస్ట్ యూనివర్సిటీ అనగానే ఇక్కడ ప్యాకేజెస్ కూడా చూడండి, 3 crores హైయెస్ట్ ప్యాకేజ్ కూడా రావడం జరిగింది. NAAC A++ గ్రేడ్ ఉన్న యూనివర్సిటీ ఇది. ఈ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్లై చేయడానికి మీకు ఫ్యూ డేస్ మాత్రమే టైం ఉంది, కాబట్టి వెంటనే అప్లై చేయండి. మీకు డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అప్లై చేయడానికి లింక్. బిఫోర్ దట్ యూనివర్సిటీ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. ఇట్స్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజాబ్, LPU పంజాబ్ యూనివర్సిటీ. NAAC A++ గ్రేడ్ యూనివర్సిటీ. బీటెక్ సిఎస్సితో పాటు మీకు సిఎస్సి స్పెషలైజేషన్ ఏమేం కోర్సెస్ ఉన్నాయి. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మీరు ఈ యూనివర్సిటీలో 2 years ఇండియాలో, 2 years ఇంటర్నేషనల్ కాలేజ్లో చదివి మీరు అబ్రాడ్లో కూడా సెటిల్ అవ్వచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఈ వీడియో సెషన్లోనే క్లియర్గా చూపిస్తాను. మనకు ఈ యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్న కోర్సెస్ బీటెక్ సిఎస్సిలో మీకు స్పెషలైజేషన్ క్లౌడ్ కంప్యూటింగ్, డాటా సైన్స్, సాఫ్ట్వేర్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. అన్ని యూనివర్సిటీస్ కాలేజ్లో లాగా జస్ట్ మీకు కోర్సెస్ బ్రాంచెస్ అనే కాకుండా ఇండస్ట్రీ కొలాబరేటివ్ ప్రోగ్రామ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏ కోర్స్ ఏ ఇండస్ట్రీతో కొలాబరేటివ్లో ఉందంటే కనుక బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టైఅప్ విత్ మైక్రోసాఫ్ట్. సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ టైఅప్ విత్ TCS. సిఎస్సి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఇంటెల్తో. సిఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డాటా సైన్స్ విత్ మెషిన్ లెర్నింగ్ అప్గ్రేడ్తో. బీటెక్ సిఎస్సి అండ్ ఇంజనీరింగ్ బిగ్ డేటా అనాలిటిక్స్ IBMతో. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ గూగుల్ క్లౌడ్తో. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ యూజర్ ఎక్స్పీరియన్స్, యూజర్ ఇంటర్ఫేస్ UX అండ్ E టైఅప్ విత్ ఇమాజిన్ XP. ఇలా ఇండస్ట్రీ కొలాబరేటివ్ ప్రోగ్రామ్స్ కూడా స్టూడెంట్స్ ప్రొవైడ్ చేయడం వల్ల హైయెస్ట్ ప్యాకేజ్తో ప్లేస్మెంట్స్ కూడా రావడం జరుగుతుంది. ఇంతేకాకుండా అడ్వాన్స్ ప్రోగ్రామ్స్ ఇన్ సిఎస్సి కొలాబరేటివ్స్ కూడా ఉన్నాయి. ఇందులో మీకు డాటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ అండ్ బ్లాక్ చైన్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, మెషిన్ లెర్నింగ్, డాటా అనలిటిక్స్, AI అండ్ డేటా ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ ఇంజనీరింగ్, డిఫరెంట్ ఇండస్ట్రీస్తో ఇలా కొలాబరేటివ్ అయింది కాబట్టి స్టూడెంట్స్కి మంచి ప్లేస్మెంట్స్ అయితే రావడం జరుగుతుంది. స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్గా తీసుకుంటే మెయిన్గా సిఎస్సి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న బ్రాంచ్ ఏదైనా ఉంది అంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ మీకు స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్గా ఉంది. సో మీకు ఇక్కడ 2 years ఇండియాలో, 2 years అబ్రాడ్లో చదువుతారని చెప్పాం కదా. దీనికి సంబంధించి చూస్తే మీరు 2+2 year ప్యాటర్న్లో మీరు LPUలో 2 years చదువుతారు, మిగిలిన 2 years అబ్రాడ్లో కూడా చదవడం జరుగుతుంది. దీనికి మీరు నెక్స్ట్ 2 years అబ్రాడ్కి వెళ్ళిన తర్వాత అక్కడే పర్మనెంట్ రెసిడెన్స్ కూడా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే వర్క్ పర్మిట్ కూడా మీకు అక్కడే ఇవ్వడం జరుగుతుంది మీ ఎడ్యుకేషన్ మీ క్రెడిట్ బేస్ చేసుకొని. సో అన్ని యూనివర్సిటీస్ లాగా ఫీ చాలా ఎక్కువగా కాకుండా అందరు స్టూడెంట్స్కి, అందరు పేరెంట్స్కి అందుబాటులో ఫీ ఉండడంతో పాటు స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా మీకు పర్ సెమిస్టర్కి 1,40,000 ఉన్న ఫీ, దీన్ని డిఫరెంట్ కేటగిరీస్లో స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 10th మార్క్స్, ఇంటర్ మార్క్స్, JEE మెయిన్ స్కోర్, అలాగే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ LPU ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ బేస్ చేసుకుని కూడా ఉంది. అందులో ముఖ్యంగా బోర్డ్ టాపర్స్, ఇంటర్మీడియట్లో బోర్డ్ టాపర్స్ టాప్ 20 ర్యాంక్ హోల్డర్స్ అయితే కనుక మీకు ఫుల్ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఏ ఫీజు పే చేయని అవసరం లేదు. మీకు ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో కనుక కేటగిరీ ఏలో వచ్చిన, లేదు 98% అబోవ్ అగ్రిగేట్ మార్క్స్ ఇన్ 12th and 10thలో ఉన్న, JEE మెయిన్స్లో పర్సెంటేజ్ మీకు 97 or అబోవ్ ఉన్న, మీకు 60% ఆఫ్ ప్రోగ్రామ్ ఫీ స్కాలర్షిప్స్గా ఇవ్వడం జరుగుతుంది. మీరు జస్ట్ 56,000 పే చేస్తే సరిపోతుంది. అలాగే LP నెక్స్ట్ కోర్స్ బేస్ చేసుకొని కేటగిరీ B అండ్
బోర్డ్ అండ్ ఇంటర్మీడియట్ మార్క్స్ మీకు 95 to 97.99% ఉన్న స్టూడెంట్స్కి, లేదు జేఈ మెయిన్స్లో మీ పర్సెంటేజ్ 95 to 97 బిట్వీన్లో ఉన్న స్టూడెంట్స్కి అయితే మీకు 50% ఆఫ్ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు 70,000 ఫీ పే చేస్తే సరిపోతుంది. సో మీకు 10th క్లాస్ మార్క్స్ బేస్ చేసుకొని స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఫేజ్ 1 స్టూడెంట్స్కి మాత్రమే. నెక్స్ట్ కేటగిరీ చూసుకుంటే ఎల్పీ నెక్స్ట్ స్కోర్ కేటగిరీ సి కట్ ఆఫ్ బేస్ చేసుకొని మీకు 10th అండ్ ఇంటర్ మార్క్స్ అగ్రిగేట్ 90 to 94.99%, జేఈ మెయిన్స్ పర్సెంటేజ్ 90 to 95 మీకు ఉంటే కనుక 40% ఆఫ్ ఫీ కన్సెషన్ ఉంటుంది. 84,000 పే చేస్తే సరిపోతుంది. ఎల్పీ నెక్స్ట్లో కేటగిరీ డిలో ఉన్న మీ 12th or 10th మార్క్స్ 80 to 89.99% వచ్చిన, జేఈ మెయిన్స్ పర్సెంటేజ్ 87 to 90% వచ్చిన మీకు 30% ఆఫ్ ఫీ కన్సెషన్ ఇస్తారు. 98,000 ఫీ పే చేస్తే సరిపోతుంది. ఇలా బెస్ట్ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్న బెస్ట్ యూనివర్సిటీ ఏదైనా ఉందంటే అది ఇది మాత్రమే, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. సో మరి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎల్పీ నెక్స్ట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి కనుక చూస్తే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, సో మీకు చాలా తక్కువ డేస్ టైం ఉంది అప్లై చేయడానికి. డిస్క్రిప్షన్లో మీరు అప్లై చేయడానికి లింక్ ఇచ్చాను, లింక్ పైన క్లిక్ చేసి వెంటనే అప్లై చేయండి. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే డ్యూరేషన్ 150 minutes ఉంటుంది. మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఎంసీక్యూస్ ఉంటాయి. ఓవరాల్గా మ్యాక్సిమం మార్క్స్ 400 మార్క్స్ ఉంటాయి. ఫిజిక్స్ 25 క్వశ్చన్స్, 20 ఎంసీక్యూ ప్లస్ 5 ఫిల్ ఇన్ ద బ్లాంక్. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీకు జేఈ మెయిన్స్ ప్యాటర్న్లోనే ఉంటుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓవరాల్గా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి ఈచ్ సబ్జెక్ట్ 100 మార్క్స్, 300 మార్క్స్తో పాటు బయాలజీ 25 క్వశ్చన్స్, ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్, 100 మార్క్స్. సో మరి 5 సబ్జెక్ట్స్ మేము సెలెక్ట్ చేసుకోవాలంటే అవసరం లేదు. మీరు ఎంపీసీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కాబట్టి మీరు ఇంగ్లీష్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ చూజ్ చేసుకుంటే సరిపోతుంది అప్లై చేసే టైంలో. సో హైయెస్ట్ ప్యాకేజెస్ విషయానికి వస్తే లాస్ట్ ఇయర్ 1 crore ఉన్న హైయెస్ట్ ప్యాకేజ్ ఇప్పుడు 3 crores వరకు కూడా రావడం జరిగింది. అండ్ హైయెస్ట్ ప్యాకేజెస్లో 64 lakhs, 66 lakhs, 54.9 lakhs ప్యాకేజెస్ కూడా ఉన్నాయి స్టూడెంట్స్. ఓవరాల్గా ప్లేస్మెంట్స్ అండ్ ర్యాంకింగ్ విషయానికి వస్తే ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ 27th, వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 9th, విఓఆర్ఏ ర్యాంకింగ్ 4thలో ఉంది. 2,100+ స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. 5,500+ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ నుంచి ఆఫర్స్ రావడంతో పాటు 350+ రిక్రూటర్స్ ప్లస్ ఐఐటీస్, ఐఐఎం, ఎన్ఐటీస్ ఆల్సో మనకు ఎల్పియూ నుంచి స్టూడెంట్స్ హైర్ చేసుకోవడం జరిగింది. యావరేజ్ ప్యాకేజ్ 10.1 lakhs, టాప్ 25% స్టూడెంట్స్ని ప్లేస్మెంట్స్ కూడా రావడం జరిగింది. సో ఫైనల్గా మీకు ఎగ్జామ్ డేట్స్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ January 15th. మీరు అప్లై చేసుకున్న తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చి మీకు January 20 నుంచి February 5th వరకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో కూడా మీకు టెస్ట్ సెంటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే January 10th నుంచి February 5th వరకు రిమోట్లీ ప్రొటెక్టెడ్ ఎగ్జామినేషన్, అంటే మీరు ఇంట్లోనే ఈ ఎగ్జామ్ కూడా రాయొచ్చు సిస్టంలో. రిజల్ట్స్ 8th February రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ కౌన్సిలింగ్, సీట్ అలాట్మెంట్ 8th February నుంచి స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్ కౌన్సిలింగ్ మీకు రౌండ్ 1, రౌండ్ 2, 2 రౌండ్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ రౌండ్ 8th February నుంచి 10th February, సీట్ అలాట్మెంట్ 12th రోజు ఉంటుంది. డేట్ ఆఫ్ అడ్మిషన్ 12th February నుంచి 20 February వరకు. నెక్స్ట్ రౌండ్ 2 12th February నుంచి 20 February, సీట్ అలాట్మెంట్ 22nd February, అడ్మిషన్ 22nd నుంచి 28th Februaryకి ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ క్లోజ్ అవుతుంది. సో ఫస్ట్ ఫేజ్లోనే మీకు బెస్ట్ ర్యాంక్స్ వస్తాయి. కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కాబట్టి వెంటనే అప్లై చేసి, సో మీరు అప్లై చేస్తున్న స్టూడెంట్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ లేదా ఈ కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు అప్లికేషన్ ఫీ అమౌంట్లో 1,000 rupees పే చేయాల్సింది మీకు 20% డిస్కౌంట్ ఇస్తారు. సో మీకు 800 రూపీస్తోనే అప్లికేషన్ ఫామ్ కూడా సబ్మిట్ చేయొచ్చు. ఎవరు ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. ద బెస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీలో మేము జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్కి మంచి ప్యాకేజ్తో మా పిల్లలు సెటిల్ అవ్వాలనుకునే పేరెంట్స్కి ఇదే మంచి ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.